జూలై 17వ తేదీ సహజ నటనామూర్తి తిరుమల సుందర శ్రీ రంగనాథ్ గారి జయంతి శుభాకాంక్షలు. ఆయన రూపం అపురూపం, ఆయన స్వరం మధుర స్వరం. 6 అడుగుల అందమైన నటుడు. ఏ పాత్రలోనైనా ఒదిగిపోయి నటించగల అసాధారణ ప్రతిభ ఆయన సొంతం. ఊర్వశి శారద గారు, జమున గారు, మంజుల గారు, కళాభినేత్రి వాణిశ్రీ గారు, సహజ నటి లక్ష్మి గారు, దీప గారు, జయసుధ గారు, జయప్రద గారు, జయమాలిని, ప్రభ గారు, జయంతి గారు ఇలాంటి అపురూపమైన నటీమణులందరితో హీరోగా నటించిన నటరాజు రంగనాథ్ గారు. పంతులమ్మ, ఇంటింటి రామాయణం, చదువు సంస్కారం, వైకుంఠపాలి, జమీందారు గారమ్మాయి, దేవతలారా దీవించండి, అందమే ఆనందం, అమెరికా అమ్మాయి, తాయారమ్మ బంగారయ్య ఇలాంటి ఎన్నో శతదినోత్సవ చిత్రాల కథానాయకుడు శ్రీ రంగనాథ్ గారు. ఈ చదువులు మాకొద్దు లాంటి సంచలన చిత్రంలో తన నటనా విశ్వరూపాన్ని తెలుగు ప్రేక్షకులకు చూపించిన అద్భుతమైన నటుడు ఆయన. తన కవితల ద్వారా ఎందరి జీవితాల్లోనో మార్పు తెచ్చి మనుషులుగా మార్చిన సహజ కవి శ్రీ రంగనాథ్ గారు. టెన్నిస్ ఆడడం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. వరుసగా 4-5 గంటల పాటు టెన్నిస్ ఆడడం ఆయన ప్రతిభ. హీరోగా తాను ఎంతో బిజీగా ఉన్న రోజుల్లో కూడా షూటింగ్ స్పాట్లో ఉండే ప్రొడక్షన్ అసిస్టెంట్లను కానీ, ఇంకా చిన్న టెక్నీషియన్స్ కానీ ప్రేమగా పేరుతో పలకరించడంలోనూ, తనకన్నా పెద్దవారిని గౌరవించడంలోనూ ఆయన సంస్కారం ఎందరికో ఆదర్శం. అనారోగ్యం పాలైన తన శ్రీమతిని పసిపిల్లల దాదాపు 14 ఏళ్ల పాటు అపురూపంగా చూసుకొని సేవలు చేసిన మానవతా మూర్తి శ్రీ రంగనాథ్ గారు. 45 ఏళ్ల తన సినీ ప్రయాణంలో ఎలాంటి మచ్చ లేకుండా, ఎలాంటి గొడవలకు తావు లేకుండా మసలుకున్న అజాత శత్రువు ఆయన. ఇంటికి తానే పెద్ద కొడుకునైనందున, బాధ్యతలన్నీ నెరవేర్చవలసిన అవసరం ఉన్నందున హీరో నుండి గెస్ట్ వేషాలకు ఆయన మారినా, 4-5 సన్నివేశాల్లో మాత్రమే నటించాల్సి వచ్చినా తాను పోషించే పాత్రలో తాను హీరోగానే భావించి పాత్రను రక్తి కట్టించారు. పోలీస్ ఆఫీసర్ అయినా, డాక్టర్ అయినా, జడ్జి అయినా, మరేదైనా సరే ఆ పాత్రకు జీవం పోశారు. ఏది ఏమైనా రంగనాథ్ గారి ప్రతిభకు తగిన అవకాశాలు మన తెలుగు సినీ పరిశ్రమ ఇవ్వలేదు అన్నది మాత్రం 100కి 100 పాళ్ళు నిజం. ఎందుకంటే ఆయనకి ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. ఇక్కడ వెలుగొందాలంటే కొందరు హీరోల మాదిరి తన గురించి తానే అయినా భజన చేసుకోవాలి, లేదా తన గురించి భజన చేసే వాళ్ళను పెంచి పోషించాలి. ఆ రెండూ ఆయన చేయలేకపోయారు. నటునిగా ఆయన సక్సెస్ అయ్యారు. కవిగా తన కవితల ద్వారా గుర్తింపు పొంది సక్సెస్ అయ్యారు. ఒక మహోన్నతమైన మానవతామూర్తిగా సక్సెస్ అయ్యారు. కానీ హీరోగా మాత్రం తను కోరుకున్న తన ప్రతిభకు తగిన అవకాశాలు మాత్రం పొందలేకపోయారు. కారణం, ఆయన నటనలలో జీవించారు, కానీ జీవితంలో నటించడం నేర్చుకోలేకపోయారు. ఇప్పటికైనా మన తెలుగు చలనచిత్ర రంగం ప్రతిభ గల వారిని ప్రోత్సహించి అవకాశాలు కల్పిస్తే మంచిది. ఏది ఏమైనా రంగనాథ్ గారు రియల్ లైఫ్లో క్లియర్ హీరో. ఈ జయంతి శుభ సందర్భంగా ఆ మంచి మనిషికి స్మరించుకొని శుభాకాంక్షలు తెలియజేస్తాం.